ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర కోడి కూర. దానికోసం ముందుగా పేస్ట్ చేసుకోవాలా. దానికోసం కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ, అల్లం, వెల్లుల్లి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఓ పెద్ద కట్ట కొత్తిమీర కాడలతో సహా కట్ చేసేసాను మిక్సీ జార్లో. అలాగే ఒక 7-8 పచ్చిమిర్చి, అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఓ 10, అలాగే అల్లం, అలాగే ఓ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. సగం నిమ్మ చెక్క పిండుకోవాలి ఇందులో. వీటిని ఇప్పుడు ఐస్ కోల్డ్ వాటర్తో మిక్సీ పట్టుకోవాలా. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలా. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఓ స్పూన్ జీలకర్ర, అలాగే కచ్చాపచ్చా దంచుకున్న ధనియాలు. జీలకర్ర ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ, అలాగే ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలు. టమాటాలు మెత్తగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో కొంచెం గరం మసాలా, అలాగే 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం వేయించిన జీలకర్ర పొడి, అలాగే సరిపడా ఉప్పు, కొంచెం పసుపు. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 1/2 kg చికెన్ వేసుకోవాలి. దీన్ని మంచిగా ఓ 3 minutes హై ఫ్లేమ్ మీద బాయిల్ చేయాలి. నాకు 3 minutesకి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. దీన్ని మంచిగా పచ్చివాసన పోయేలాగా ఒక 2 minutes కుక్ చేసుకుందాం. దీంట్లో ఎండుకారం తక్కువ, అందుకే పచ్చిమిర్చి కొత్తిమీర పేస్టే ఎక్కువగా ఉంటుంది. అలా లో ఫ్లేమ్లో ఒక 2 minutes పచ్చివాసన పోయేలా కుక్ చేసుకోవాలి. నాకు 2 minutesకి ఇలా వచ్చింది. దీంట్లో ఇప్పుడు 1 కప్పున్నర వాటర్ పోసుకొని ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా చికెన్ ఉడికిపోయింది. ఇది ఆయిల్ ఇలా పైకి తేలాలి. ఏదైనా నాన్ వెజ్లో ఆయిల్ ఉంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక 1 minute. ఫైనల్గా చికెన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఇది మా బావ చేత టేస్ట్ చేపించి ఎలా ఉందో చెప్దాం. మా బావ టేస్ట్ చేస్తున్నాడు, ఎలా ఉందో చెప్తాడు. ఈ చలికాలంలో ఏదైనా పొగలు రావాలంటా ఉంటాడు. నీకోసం కొత్త రెసిపీ, కొత్తిమీర కోడి కూర. అన్ని పర్ఫెక్ట్గా ఉండే, మంచిగా ట్రై